ఫ్రెండ్స్ జెన్యూన్గా లోన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్లో మనీవీవ్ కూడా ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీవీవ్ అనేది బ్యాంక్ కాదు, కొంతమంది బ్యాంక్ అనుకుంటున్నారు. మనీవీవ్ అనేది ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. సో ప్రస్తుతం మనీవీవ్ అనేది మీకు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది, హోమ్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది, మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ పైన లోన్ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తుంది, మీకు బిజినెస్ ఉంటే బిజినెస్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీరు ఈ మనీవీవ్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటే మనీవీవ్ గోల్డ్ అని ఉంటుంది, అంటే గోల్డ్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్, 10 రూపాయల నుంచి కూడా మీరు గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు మనీవీవ్ గోల్డ్. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేసుకోవచ్చు మనీవీవ్ ద్వారా. అండ్ అంతేకాకుండా మనీవీవ్ యూపీఐ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, నావీ యూపీఐ ఎట్లయితే ఉందో మనీవీవ్లో యూపీఐ ఫెసిలిటీ కూడా ఉంది. స్కాన్ అండ్ పే ఉంటుంది. మనీవీవ్కి మీ బ్యాంక్ అకౌంట్ని కనెక్ట్ చేసుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనీవీవ్ అనేది ఓన్లీ పర్సనల్లోనే కాకుండా మల్టిపుల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఈ వీడియో మనం సెపరేట్గా పర్సనల్ లోన్ గురించి చేశాం కాబట్టి ఈ మనీవీవ్ అనేది పర్సనల్ లోన్ మీకు మినిమం 5,000 రూపీస్ నుంచి 5,000 రూపాయల నుంచి 10 లక్షల లోపు లోన్ అనేది ఇస్తుంది. ఈ లిమిట్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తుంది అని అంటే కంప్లీట్లీ మీ క్రెడిట్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ఇంతకుముందు ఏమైనా లోన్స్ తీసుకున్నారా, మీ క్రెడిట్ కార్డు ఉందా, వెహికల్ లోన్స్ ఉన్నాయా, అవిటి ఈఎంఐస్ ఇన్స్టాల్మెంట్స్ అనేటివి ఎట్లా కట్టిరా, ఆన్ టైంలో కట్టిర్రా, ఏమైనా లేట్ చేసిరా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీ మంత్లీ ఇన్కమ్ రేంజ్ ఎంత ఉంటుంది వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మీకు ఒక సర్టెన్ లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ లిమిట్ అనేది మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే బ్యాక్ వచ్చేయచ్చు. అండ్ మీరు తీసుకున్న లోన్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని అంటే 14% నుంచి 36% పర్ యానం అయితే పడుతుంది. మీకు ఈజీగా అవ్వాలి అని అంటే మంత్లీ క్యాల్కులేషన్ కావాలి. మంత్లీ మీకు 1.16% నుంచి 3% అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. అండ్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్గా మీ క్రెడిట్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా వచ్చేస్తుంది. క్రెడిట్ స్కోర్ కొంచెం బ్యాడ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఇందులో అనే కాదు, మీరు ఎక్కడ లోన్ తీసుకున్నా సేమ్ థింగ్ హ్యాపెన్స్. అండ్ 10 years అంటే మీరు ఈఎంఐ 10 years అనేది ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని మంత్స్ పెట్టుకోవచ్చు అని అంటే మినిమం 3 months నుంచి 60 months అయితే పెట్టుకోవచ్చు. అది మీకు వచ్చిన లోన్ని బట్టి మీకు కన్వీనియంట్గా ఉన్న 10 years అయితే సెలెక్ట్ చేసుకొని మీరు రీపేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న లోన్కి ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది కదా, ప్రాసెసింగ్ ఫీ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది 2% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మనీవీవ్ అనేది ఇప్పుడు దివాళీ ఉంది కదా, సో దివాళీ కోసం ఒక జాక్ పాట్ అయితే రన్ చేస్తుంది, 1 lakh జాక్ పాట్. సో మీరు ఈ మనీవీవ్లో లోన్ తీసుకున్న, యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన, గోల్డ్ పర్చేజ్ చేసిన, ఇంకా ఈ మనీవీవ్లో ఉన్న ఏ సర్వీసెస్ యూజ్ చేసినా, ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు ఈ 1 lakh గెలుచుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే చాలామంది ట్రాన్సాక్షన్ చేస్తారు, అందులో నుంచి పిక్ చేసుకుంటారు కొంతమందిని, అందులో ఎవరికి జాక్ పాట్ వచ్చేది అయితే తెలియదు. ఈ ఆఫర్ అనేది ఈ అక్టోబర్ 10th నుంచి 20th మధ్యలో ఈ మనీవీవ్ యూజ్ చేసిన వాళ్ళకైతే ఈ జాక్ పాట్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ మనీవీవ్లో పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఫోర్స్ క్లోజర్ అనేది ఛార్జెస్ ఎట్లా ఉంటాయంటే, ఫోర్స్ క్లోజర్ అంటే లోన్ తీసుకున్న తర్వాత 1 monthకో 2 monthకో మీ దగ్గర మొత్తం డబ్బులు అనేది అడ్జస్ట్ అయితే మొత్తం కట్టేసేద్దాం, ఎందుకు తలనొప్పి అని అనిపిస్తుంది కదా, దాన్ని ఫోర్స్ క్లోజర్ అంటారు. సో ఆ ఫోర్స్ క్లోజర్ అనేది ఎప్పుడు చేసుకోవచ్చు, ఏ రకంగా ఛార్జెస్ పడతాయి అనేది క్లియర్గా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. అండ్ అంతేకాకుండా లోన్ తీసుకున్న తర్వాత మీ సిచ్యువేషన్ అనేది బాగాలేగా ఈఎంఐ అనేది మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనేది లేట్ అవుతున్నాయి అనుకోండి, ఆన్ టైంలో కట్టట్లేదు అనుకోండి, దానికి సంబంధించిన లేట్ పేమెంట్స్ కానీ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది లేట్ పేమెంట్ పైన, అదంతా కూడా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తా. ఒకసారి ఆపి క్లియర్గా చదువుకోండి, మీకు మంచిగా దాని మీద క్లారిటీ వస్తుంది. ఈ మనీవీవ్లో పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలంటే ఏజ్ 21 years నుంచి 57 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి మాత్రమే అప్రూవల్ వస్తుంది. అండ్ వీళ్ళు అఫీషియల్గా చెప్తున్నది ఏంటంటే సిబిల్ స్కోర్ అనేది మినిమం 650 అబోవ్ ఉంటేనే మేము అప్రూవల్ ఇస్తామని చెప్తున్నారు. 650 బిలో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోకండి. సో ఫైనల్గా ఇవన్నీ నచ్చి ఎవరికైతే ముందుకు ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారో, లోన్ కానీ యూపీఐ కానీ ఏదైనా ట్రై చేద్దాం మనీవీవ్ అనుకుంటున్నారో, వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు ఏ సర్వీస్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు వెళ్తే ఏమవుతుందంటే మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అంతే. తర్వాత ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ అప్లికేషన్ అనేది సేఫా కాదా. సో ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది. మనీవీవ్ అనేది లోన్ ప్రొవైడ్ చేస్తుంది మీరు అన్నట్టు ఓకే, కాకపోతే ఈ యాప్ని వాడడం సేఫా కాదా అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఈ
యాప్ అనేది సేఫా కాదా చూసుకోవడానికి మెయిన్గా ఆండ్రాయిడ్ అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళు అయితే మీరు యాప్లో అబౌట్లోకి వెళ్ళి పర్మిషన్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి. సో పర్మిషన్స్లో వీళ్ళు కెమెరా పర్మిషన్ కానీ కొన్ని పర్మిషన్స్ తీసుకుంటున్నారు. ఆ పర్మిషన్స్లో మీకు మెయిన్గా కాంటాక్ట్స్ పర్మిషన్స్ కానీ గ్యాలరీ పర్మిషన్స్ కానీ లేవు. సో కాంటాక్ట్స్ పర్మిషన్స్ గ్యాలరీ పర్మిషన్స్ ఏ అప్లికేషన్స్ తీసుకుంటాయంటే మీరు ఫ్యూచర్లో లోన్ కట్టకపోతే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి మీ ఫ్రెండ్ లోన్ కడతలేడని చెప్పడానికి అండ్ మీ గ్యాలరీలో ఉన్న పర్సనల్ ఫొటోస్ని తీసుకొని మా దగ్గర మీ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేయడానికి ఇట్లాంటి అప్లికేషన్స్ ఉంటాయి కదా, అట్లాంటి అప్లికేషన్స్ అనేటివి కాంటాక్ట్స్ పర్మిషన్స్ గ్యాలరీ పర్మిషన్స్ తీసుకుంటాయి. అట్లాంటి యాప్స్ని కొంచెం నమ్మకపోతేనే బెటర్. ప్రస్తుతానికి మనీవీవ్ అయితే ఆ 2 పర్మిషన్స్ని తీసుకోవట్లేదు. అవి తప్పించి కింద అదర్ పర్మిషన్స్ ఉన్నాయి చూసిర్రా, అదర్ పర్మిషన్స్లో లొకేషన్ పర్మిషన్ కానీ డైలర్ పర్మిషన్స్ కానీ ఇట్లా కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పర్మిషన్స్ కూడా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిసేబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కింద చిన్నగా మెన్షన్ చేసి చూడండి, అక్కడ యూ మే డిసేబుల్ పర్మిషన్స్ లేటర్ అని చెప్పేసి. సో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏవైతే పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవి మాత్రమే ఉంచేసి మిగతా అన్నీ కూడా మీరు సెట్టింగ్స్లో యాప్ పర్మిషన్స్లోకి వెళ్ళి అయితే డిసేబుల్ చేసుకోవచ్చు. అండ్ ఆ లొకేషన్ పర్మిషన్స్ ఇవి కూడా ఎందుకు తీసుకుంటుంది అప్లికేషన్ అని అంటే నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా. సో మీరు లోన్ తీసుకొని ఫ్యూచర్లో లోన్ కట్టట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అనుకోండి, సో వీళ్ళ రికవరీ ఏజెంట్స్ ఇంటికైతే వస్తారు. మనీవీవ్ వాళ్ళనే కాదు, మీరు ఏ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నా కానీ లోన్ కట్టనప్పుడు మీ ఇంటికి రికవరీ కోసం అయితే రావాల్సిందే. సో అట్లాంటప్పుడు మీరు ఇంటి దగ్గర లేకపోతే మీ మొబైల్ ద్వారా మీ లొకేషన్ అనేది ట్రేస్ చేసి మీ లొకేషన్కి అయితే రావడానికి వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉంటుంది. దానికోసం లొకేషన్ పర్మిషన్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ పర్మిషన్స్ అనేది మీకు నచ్చి ప్రొసీడ్ అవుతానంటే అవండి, మీకు లోన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే. లేదు మాకు ఈ పర్మిషన్స్ లొకేషన్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకుంటుంది కదా, మాకు ఇంట్రెస్ట్ లేదంటే లైట్ తీసుకోండి. నేను ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తున్నా. ఈ పర్మిషన్స్ అయితే ఈ యాప్ తీసుకుంటుంది, బట్ మేజర్గా గ్యాలరీ అండ్ కాంటాక్ట్స్ పర్మిషన్స్ అయితే తీసుకోవట్లేదు. సో నా ఒపీనియన్ ఏంది అని అంటే ఈ యాప్ పైన మీకు లోన్ అనేది నిజంగా అవసరం ఉండి లోన్ తీసుకుంటే ఆ లోన్ అనేది ఆన్ టైంలో కట్టండి, మీకు ప్రాబ్లమ్స్ అనేది ఈ అప్లికేషన్ క్రియేట్ చేయదు. సో ఇది కంప్లీట్ వీడియో. ఈ మనీవ్యూలో కనుక లోన్ తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా లోన్కి అప్లై చేసుకోవాలని గిట్ట మీకు ప్రాసెస్ తెలియకపోతే నేను మన ఛానల్లో ఇంతకుముందు వీడియో చేసిన, అందులో క్లియర్ ప్రాసెస్ ఉంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా వీలైతే, అండ్ ఐ కార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తా. ఒకసారి ఆ వీడియో చెక్ చేసి 1 by 1 స్టెప్ అనేది ఫాలో అయిపోయి అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. అండ్ లోన్స్ గురించి కానీ క్రెడిట్ కార్డ్స్ గురించి కానీ క్రెడిట్ స్కోర్ గురించి కానీ నాతో మాట్లాడాలనుకుంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను మీ ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తా. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు టన్ అన్న నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.